హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కమ్మనైన సొరకాయ పప్పు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కుక్కర్ గిన్నెలోకి 1 కప్పు కందిపప్పును తీసుకొని నీళ్లు పోసేసి శుభ్రంగా 2 నిమిషాలు కడిగేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పైన చెక్కు తీసేసి సన్న కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. ఒక 3 టమాటాలు కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా చింతపండు, పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల నీళ్లు పోసేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానివ్వండి. పప్పు అనేది ఉడికిపోయిన తర్వాత సరిపడా ఉప్పు వేసేసుకొని పప్పు గుత్తి సాయంతో మెత్తగా మెదిపేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అలాగే కొద్దిగా ధనియాలు, ఇంగువ వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత మనం మెదిపెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసి ఒక్కసారి బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.